చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. అసలు భరించలేకపోతున్నా. ఇంత నొప్పి నా లైఫ్లో ఇంత నొప్పి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ నొప్పి విపరీతంగా నొప్పి వస్తుంది. భరించలేకపోతున్నా అసలు నా నొప్పికి. హెవీ కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి. హెవీ అండ్ హెవీ ఉన్నాయి. అన్ఏబుల్ టు సిట్ అండ్ స్టాండ్. యాక్చువల్గా ఓపిక లేకుండా అసలు ఓపిక వస్తలేదు. వెరీ స్పీడ్గా తిరుగుతుంది బేబీ. ఓపిక రావట్లేదు. పెయిన్ అయితే చాలా సివియర్గా ఉంది. అసలు నేను బేర్ చేయలేకపోతున్నా, అంత నొప్పి ఉంది. ఇంకా నొప్పిని కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా, ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్దాము హాస్పిటల్కి అని మ్యామ్ అయితే కాల్ చేసి ఇప్పుడే వచ్చేయమన్నారు. బట్ నాకు కొంచెం బేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ వెళ్దాము అని అనుకునేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది ఇప్పుడే. మార్నింగ్ అయితే జస్ట్ హెడ్ బాత్ చేసి మళ్ళీ కోల్డ్ ఏమైనా అవుతుందని హెడ్ బాత్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ పెయిన్ అయితే నేను అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక్క నైట్ గడిస్తే చాలు అన్నట్టుగా ఉంది నాకు. అసలు మామూలు ఇబ్బంది పడట్లేను. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నా. అమ్మ అవ్వడం అంత ఈజీ కాదు. సో ఏ విషయం కూడా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అంత కంగారుగా నర్వస్గా అన్నిట్లోనే. బట్ ఐఎమ్ టోటలీ స్ట్రాంగ్ ఇనఫ్. బట్ ఎక్కడో కొంచెం ఫీలింగ్ చెప్పలేకపోతున్నా. పెయిన్ని భరించలేకపోతున్నా అట్ లాస్ట్. ఇవాళ నువ్వు బేబీని చూడబోతున్నావు. హ్యాపీయా? హ్యాపీ. చాలానా కొంచెమా? చాలా. ఓ, ఇప్పుడు మనము ఫ్రెష్ అప్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? వెళ్తున్నా. బయటకే అంటే బేబీకి చేస్తుంది. బేబీగా కప్లో ఉంది. అక్కడ కాడికి వెళ్ళి స్నానం చేసిన. హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్. How are you? How are you? I am fine. I'm fine. I will call you back. I will. Are you excited? Okay. చెప్పు నాన్న. తమ్మువా చెల్లెనా? ఫాస్ట్గా చెప్పు, వెళ్తున్నాం. తమ్మువా చెల్లె? ఇద్దరు కాదు, వన్ ఒక్కళ్ళు చెప్పు. ఫస్ట్ చెప్పు నాన్న, టైం వేస్ట్ చేయకూడదు. ప్రమోటెడ్ టు బిగ్ బ్రదర్. మమ్మీకి ఆల్వేస్ చెప్పు. పప్పి జాగ్రత్త మమ్మీ. జాగ్రత్త. నీకెవరు కావాలి చెప్పు. ఎవరైనా ఓకే, హెల్తీగా వస్తే చాలు. ఒకరు చెప్పు, ఏదో ఒకటి గెస్ట్ అయ్యి. గెస్ బాబు. నేను పాప అనుకుంటున్నా. చూద్దాం. బాయ్. ఎట్లా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ 9 o'clock అలా రీచ్ అయిపోయాము. నైట్ అంతా నిద్ర లేదు నాకు, ఎందుకంటే పెయిన్ వల్ల నిద్ర అనేదే లేదు. కానీ ఇంకా బేర్ చేసుకొని అయితే ఉన్నాను. అప్పటికి పెయిన్ అనేది పెరుగుతానే ఉంది. ఇంకా తర్వాత సెలైన్స్ ఎక్కిస్తారు. ఇదన్నిటి టెన్షన్, నర్వస్, అన్ని రకాల ఎమోషన్స్ అన్నీ ఆ టైంలోనే ఉండే నాకు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరు పుడతారు అన్నదానికంటే సేఫ్గా డెలివర్ అవ్వాలనేసి ఇంకా నాకు డ్రెస్ చేంజ్ చేసి మేడం అయితే తీసుకెళ్ళిపోయారు. ఇక తీసుకెళ్ళి 1 hour తర్వాత బేబీని అయితే మాకు హ్యాండ్ ఓవర్ అయితే చేశారు. ఇంకా మా బాబు రియాక్షన్ చూడడానికే
నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే దైవీకి బేబీ 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 అని వాడు ఎంతగా క్యూరియాసిటీగా ఉన్నాడో, ఇంకా మా హస్బెండ్ ఇంకా ఒక బేబీకి ఫాదర్ అవ్వడం, అంటే ఫ్యామిలీ ఆఫ్ 4 అవ్వడం చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేసింది మా లైఫ్లో. ఈ డే చాలా బిగ్గెస్ట్ డే, March 14th. ఇంకా దైవిక్ రియాక్షన్స్ అయితే న్యాచురల్ రియాక్షన్స్ పెడదాం అనుకున్నా. వాడి ఎమోషన్స్ అయితే నార్మల్ ఎమోషన్స్ కాదు, వాడు చాలా హ్యాపీ, థ్యాంక్ యూ మమ్మీ అని అంటూనే ఉన్నాడు. అంత హ్యాపీనెస్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయినట్టే కదా, 4 మెంబర్స్ అయితే ఇంకా అట్లా అన్నట్టుగా. లేబర్ పెయిన్స్, డెలివరీ ఎలా స్మూత్గా జరిగిందా, ఏది జరిగింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకోటి వచ్చేసి బేబీకి ఫస్ట్ ఫీడ్ అయితే ఇంకా నేను మిల్క్ ప్రొడ్యూస్ అవ్వలేదనేసి ఫస్ట్ ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా బేబీని ఎట్లా టేక్ కేర్ చేయాలి అవి కూడా ఇంకా నర్సెస్ మనకు చెప్తూ ఉంటారు కదా. ఆ తర్వాత చూడండి బాబు రియాక్షన్ ఎలా చేస్తున్నాడు. ముందు రోజు నిద్ర లేదు, ఆ రోజు నిద్ర లేదు, అసలు నిద్ర అనేదే లేదు. ఆ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బేబీ జెండర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. బాబా పాపనా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో లేబర్ స్టోరీ అయితే నేనేం షేర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.